హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వల్లీస్ వనం. ఈరోజు మనం మష్రూమ్స్ని ఎలా పెంచాలో పిన్ టు పిన్ నేర్చుకుందామండి. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ హార్వెస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇది వచ్చేసి మష్రూమ్ స్పాన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం స్పాన్ తీసుకోవాలండి, మనకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. అండ్ సెకండ్ సబ్స్ట్రేట్ ప్రిపరేషన్, అంటే మనం దాన్ని ఏ మీడియంలో వేయాలనేది చూసుకోవాలి. నేనైతే గడ్డి తీసుకున్నాను. అండ్ దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఏంటంటే నీట్గా బాయిల్ చేసుకోవాలి, అది ఏదైనా కావచ్చు. గడ్డి కానీ లేకపోతే చెక్క పొట్టు దొరుకుతుందండి, చెక్క పొట్టు కానీ మీడియం తీసుకొని దాన్ని నీట్గా బాయిల్ చేసుకొని కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇనాక్యులేషన్ ప్రాసెస్ అండి. ఇనాక్యులేషన్ ప్రాసెస్ ఏంటంటే మనం మీడియంని అండ్ అలాగే మన స్పాన్ని కలుపుతామన్నమాట. అది ఎలా అంటే లేయరింగ్ చేసుకోవాలండి. ఒక లేయర్ మనం ఏదైతే మీడియం, నేను గడ్డి తీసుకున్నాను కదా, గడ్డి ఒక లేయర్. అండ్ నెక్స్ట్ మనం కొనుక్కున్న స్పాన్ అండి. స్పాన్ సీడ్స్ అంటే ఏం లేదు, అది ల్యాబ్లో ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న మష్రూమ్స్ నుంచి స్పోర్స్ కలెక్ట్ చేసి అవి ప్యాడీ అంటే ఒడ్డి గింజలు తీసుకొని ఒడ్డి గింజల్లో మైసీలియం గ్రో అయిన తర్వాత దాన్ని సెల్ చేస్తారండి మనకి. అవి ఏ సైట్లో అయినా చాలా చోట్ల వాటిని సెల్ చేస్తారు. మనం ఏదైనా లైక్ అమెజాన్ నుంచి తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకున్నాను. ఆ స్పాన్ తీసుకొని ఒక లేయర్ గడ్డి అండ్ అలాగే ఒక లేయర్ వచ్చేసి స్పాన్ అనేది వేయాలండి. అలా ఆల్టర్నేటివ్గా వేసుకెళ్తూ మన దగ్గర ఉన్న స్పాన్ అంతా అలా కంప్లీట్గా వేసుకోవాలి. మోస్ట్లీ సరౌండింగ్స్ అంటే చుట్టూ చివర్లకు వేయాలండి. ఏదైనా ఒక కవర్ తీసుకుంటే చివర్లకు వేయాలి, ఎందుకంటే మనకి మష్రూమ్ తర్వాత మనం హోల్స్ పెడతాము, సో చివరి నుంచి వస్తూ ఉంటాయన్నమాట బయటికి. అలా మోస్ట్లీ ఎక్కువ చివరి సైడ్ వేయాలి, మధ్యలో కన్నా కూడా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్లో స్టార్టింగ్లోనే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, తర్వాత చాలా ఈజీ అనమాట. ఈజీగా హార్వెస్ట్ చేయొచ్చు ఎవరైనా సరే. సో నేనేం చెప్తానంటే మష్రూమ్స్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇట్స్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే D3 అండ్ కాల్షియం రిచ్ అండి. D3 ఏంటంటే మనకి ఇండియాలో చాలా మందికి D3 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఏంటంటే మష్రూమ్స్ సన్ రైజ్ నుంచి D3 కలెక్ట్ చేసుకుంటాయి. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ D3 అని చెప్పచ్చండి. సో రెగ్యులర్గా మష్రూమ్స్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ పెంచుకోవడానికి కూడా ట్రై చేయండి. నాకైతే వాళ్ళు కవర్లు కూడా ఇచ్చారండి, అంటే ఒక స్పాన్ బ్యాగ్కి ఒక సెపరేట్ కవర్స్ ఇచ్చారు. నేను అలా కాకుండా నేను అన్నీ సింగిల్ బ్యాగ్లోనే వేసేసాను, మొత్తం 2 ప్యాకెట్స్ కూడా కలిపి. మనం ఎప్పుడైతే అండ్ టైట్గా వేసుకోవాలండి, ఒకదాన్ని ఒకటి కొంచెం ప్రెస్ చేసి ఉంచుకోవాలి, ఎందుకంటే హ్యూమిడిటీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. అండ్ తర్వాత దాన్ని గట్టిగా సీల్ చేయాలండి. మనం ఏదైతే కవర్ తీసుకున్నామో దాన్ని గట్టిగా సీల్ చేసిన తర్వాత ఏంటంటే మనం గడ్డి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలండి. కొంచెం మాయిశ్చర్ ఉంటేనే అది గ్రో అవుతుంది మైసీలియం అనేది. దాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత మనం హోల్స్ పోక్ చేసుకోవాలండి, కింద నుంచి అండ్ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మరీ ముద్దగా ఉన్నా అదేంటంటే కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉండకుండా ఏంటంటే తేమగా ఉండాలి కానీ ఎక్కువ వాటర్ ఉండకూడదు. అలా హోల్స్ పోక్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ డ్రైనేజ్ అనేది ఉంటుందండి. మనం మొక్కలు పెంచినా ఏది పెంచినా సరే డ్రైనేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం హోల్స్ పోక్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్ నుంచే మనకు మష్రూమ్స్ అనేవి బయటకు గ్రో అవుతాయి అన్నమాట. అండ్ నేను ఇక్కడ తీసుకున్నది వచ్చేసి ఆయిస్టర్ మష్రూమ్స్ అండి. చాలా బాగా అనిపిస్తాయి నిజంగా గ్రో అయిన తర్వాత. ఇలా మొత్తం సైడ్స్ కూడా హోల్స్ పోక్ చేసుకోవాలండి, ఏంటంటే మిడిల్లో కూడా ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది కూడా డ్రైన్ అవుట్ అయిపోతుందని. అండ్ మనం స్టార్ట్ చేసిన రోజు తప్ప మిగతా అంతా ఈజీ అని చెప్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంక్యుబేషన్ అండి. ద వర్డ్స్ ఇస్ ఇంక్యుబేషన్ అంటే కాలనైజేషన్ అని కూడా అంటారు. ఒక డార్క్ స్పేస్లో మనం ఒక 2 to 3 weeks దాన్ని క్లోజ్ చేసి ఉంచాలండి. నేనైతే ఒక కబోర్డ్లో పెట్టాను. ఆఫ్టర్ 2 weeks చూస్తే మీకు కనిపిస్తుంది అండి, అది కంప్లీట్గా కాలనైజ్ అయింది, మైసీలియం కనిపిస్తుంది కదా మీకు. ఆయిస్టర్ మష్రూమ్స్కి ఏంటంటే
క్యాస్టింగ్ అవసరం లేదండి. క్యాస్టింగ్ ఏంటంటే మనం మోస్ట్లీ బటన్ మష్రూమ్స్కి చూస్తామన్నమాట. బటన్ మష్రూమ్స్కి ఏంటంటే దాని మీద కొంచెం సాయిల్ అనేది వేస్తే అప్పుడు మనకు ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఆయిస్టర్ మష్రూమ్స్కి అయితే అవసరం కూడా లేదు, వెరీ సింపుల్గా గ్రో అవుతాయి. నెక్స్ట్ రోజు వచ్చేసి ఫ్రూటింగ్ అండి. మనకి బడ్స్ అనేవి వస్తాయన్నమాట. మనం 2 వీక్స్ తర్వాత దాన్ని తీసుకొచ్చి సెమీ షేడెడ్ ఏరియాలో రెగ్యులర్గా వాటర్ స్ప్రే చేస్తూ బయట ఉంచుకోవాలండి. అప్పుడే అది కొంచెం సన్లైట్ తీసుకుంటూ ఉంటుంది అండ్ మాయిశ్చర్కి బాగా గ్రో అవుతాయి అన్నమాట మష్రూమ్స్ అనేవి. నాకైతే నేను బయటికి తీసుకొచ్చిన ఒక 4 to 5 డేస్కి ఫ్రూటింగ్ అనేది కనిపించింది నాకు. ఎంత రెగ్యులర్గా అండ్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాయోనండి అసలు. ఈ రోజుకి నెక్స్ట్ డేకి చాలా పెరిగిపోతాయి అన్నమాట అసలు. అలా నాకు ఆల్రెడీ 2-3 చోట్ల వచ్చాయి, 2-3 చోట్ల అనేది నాకు మష్రూమ్స్ అనేవి కనిపించాయి. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ అండి, హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనం ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఏంటంటే మనమే ఓన్ స్పాన్ కూడా చేసుకోవచ్చండి. ఇది హార్వెస్ట్ చేయకుండా బాగా తయారైన తర్వాత ఏంటంటే దాన్ని మనం దాచుకుని బాయిల్ చేసుకున్న ప్యాడీ అంటే లైక్ ఏదైనా మీడియంలో స్పాన్ తీసుకొని ఆ మీడియంని స్టెరిలైజ్ చేసుకుని ఆ స్పోర్స్ని అక్కడ ఉంచితే కనుక స్పోర్స్ అనేవి అక్కడ మళ్ళీ మనకి స్పాన్లా తయారవుతుందండి. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ ఇన్ ల్యాబ్స్ అండి. ఎందుకంటే ఎలా అయినా మన దగ్గర మనం చేసిన ఏంటంటే కొంచెం కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్తీ మష్రూమ్స్ అనేవి గ్రో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏది ఈజీగా ఉంటే అదండి. నేను ఫస్ట్ టైం గ్రో చేయడం కాబట్టి నేనైతే స్పాన్ కొనుక్కునే చేశాను. ఇఫ్ పాసిబుల్ నేను కూడా స్పాన్ చేయడానికి ట్రై చేస్తానండి. చేస్తే కానీ ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజైతే నా హోమ్ గ్రోన్ మష్రూమ్స్తో నా ప్లేట్ అయితే నిండిపోయింది. ఖచ్చితంగా రెసిపీ కూడా షేర్ చేస్తాను నేను. నాకైతే మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి స్క్రాచ్ వీడియోస్ కోసం లైక్